నా కళ్ళల్లోకే చూడ్డానికి భయపడే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావే? నా ఇంట్లో పని చేసుకునే నువ్వు నా ప్రతి ప్లాన్కి అడ్డుపడతావే? నా సుభాష్ని అరెస్ట్ చేయించి విహారీని కాపాడవు కదే? చివరికి నేను డెవలప్ చేసిన కంపెనీ నుంచి నాకు డబ్బులు రాకుండా ఆపావు. ఇన్ని తప్పులు చేసిన నీకు నేను వేసే శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. సార్ బిల్ కట్టండి. ఎంతైందండి? 72,000. ఈ రోజు నుంచి నీ గోల మాకుండదే. వస్తుందా? వాళ్ళకి దిష్టితి. ఇదిగోనమ్మా. పండు, ఈ ఎర్ర నీళ్ళు బయట ఎవరూ లేని ప్లేస్ లో పడేసిరా. సరే అమ్మా. నాకు భార్య కావాలని నన్ను భర్తగా ఊహించుకుంటున్నావు సహస్ర. కానీ నేను తీసుకున్న నిర్ణయం వలన నిన్నెలా కన్విన్స్ చేయాలో, ఈ కుటుంబాన్ని విడిపోకుండా ఏం చెయ్యాలో, మా అమ్మకి ఇంట్లో గౌరవం ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. అలా అని నా భార్యని శూన్యంలోకి తోసేలేను. భగవంతుడా, నువ్వే ఈ సమస్యల్ని తీర్చాలి. అయిపోయాయా నీ స్వాగత కార్యక్రమాలు? లేకపోతే గుమ్మడికాయలు కూడా కొట్టి కొత్త పెళ్లి కూతుర్ని ఆహ్వానించినట్టు ఆహ్వానించలేకపోయావా? తనేదో సాధించినట్లు భలే వెల్కమ్ చెప్తున్నారు. చావు బ్రతుకుల దాకా వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇలా దిష్టి తీయాలి. ఆ అందర్నీ కంగారు పెట్టి ఎవరికి నిద్ర లేకుండా చేసింది కదా. పద లక్ష్మి, లోపలికి వెళ్దాం. లక్ష్మి పద. చూసావా విహారీ దానికి ఎంత సేవలు చేస్తున్నాడో? మొన్న కూడా అంతే. ఆ హాస్పిటల్ దగ్గర కరెక్ట్ గా విహారీ అడ్డు రాకపోతే ఈ పాటికి దానికి పాడె కట్టి పిండం కూడా పెట్టేసేవాళ్ళం. అది బ్రతికొచ్చింది. రేపు నీకు అడ్డొస్తుందేమో చూసుకో. దాన్ని చంపడానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో సొంత వాళ్ల కోసం పడినంత తపన పడ్డాడు. మళ్ళీ వాడే హాస్పిటల్లో ఉన్నాడు. సపర్యలు కూడా చేసుంటాడు. దగ్గరుండి మరీ డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకునొచ్చాడు. అదే ప్లేసులో నువ్వుంటే నీకిన్ని సేవలు చేస్తాడంటావా? నీకోసం ఇంత పరితపిస్తాడంటావా? నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టాలి. లేకపోతే
దాని మొగుడెవరో కనుక్కొని వాడి దగ్గరికైనా దాన్ని పంపించేయాలి. లేకపోతే అది ఖచ్చితంగా నీకు పోటీ అవుతుంది. చూసుకో. అంతవరకు దాన్ని రానివ్వలే పిన్ని. దాని సంగతి నేను చూస్తాను. సూప్ చాలా బాగుంటుంది. నేను తాగిస్తాను కదా, తాగు. ఎలా ఉంది? ఈ లక్ష్మికి ఎలాగైనా ఇప్పుడు ఫుల్ వార్నింగ్